అందరికీ నమస్కారం అండి. కార్తీక పౌర్ణమి రోజున మనం పూజ చేసుకునే విధానం, ఆ రోజు 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి, కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండాలా లేదా అనే విషయాల గురించి కొన్ని తెలుసుకుందాం. ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా, కటిక ఉపవాసం చేయాలా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా, 365 ఒత్తులు ఏ సమయం వెలిగించాలి అని నాకు కొన్ని మెయిల్స్ వచ్చినాయండి. నేను దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియోలో మీ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖున వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది, ఎక్కువ ఫలితం మనకి వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ నెల నవంబర్ 15వ తారీఖున అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఏమైనా తినవచ్చా, తాగవచ్చా, గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా, ఇలాంటి సందేహాలు కూడా నన్ను అడిగారు కామెంట్స్లో. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు ఉన్నట్లు, మనకి ఏవో తెలియని దివ్యశక్తుల అనుగ్రహం ఆ రోజు మనకి కలుగుతుంది అని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆ రోజు కొన్ని దివ్యశక్తులు ఉంటాయని మన పురాణాల్లో చెప్పినట్లే మనం కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావటం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించటం ఎవరి తరం కాదు. ఈ సంవత్సరం అలాంటి అదృష్టం మనకి వచ్చింది. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, తాగవచ్చా, అసలు ఈరోజు ఏం తినవాలి, అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుని యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది, అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే ఆ దీపం యొక్క పూర్ణ ఫలితం మనకి లభిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ గొప్పతనం గురించి వినటం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది. ముందుగా మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖున ప్రారంభమైంది. ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు, మీకు పూజ చేసుకోవటానికి వీలైనన్ని రోజులు కూడా నవంబర్ 2వ తారీఖు నుండి ప్రారంభమైన ఈ మాసంలో డిసెంబర్ 1 వరకు కార్తీక మాసం అనేది మనకి ఉంటుంది. ప్రతి మాసంలానే ఈ కార్తీక మాసంలో కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము. ఒక్కొక్కసారి మనకి 5 వారాలు వస్తాయి కార్తీక సోమవారాలు, కానీ ఈసారి 4 వారాలు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో ఆ పరమశివుడు కాదు, శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము. శివకేశవులకు భేదం లేదు అని శాస్త్రాలు ఈ విషయం ద్వారానే మనకి చెబుతున్నాయి. శివకేశవులిద్దరూ ఒకటే అని చెప్పటానికే మనకి కార్తీక మాసం అనేది చెప్పబడింది. కార్తీక మాసంలో ఆ పరమశివుడినే కాదు, విష్ణుమూర్తిని కూడా మనం అంతే భక్తితో పూజిస్తాము. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో పూజిస్తాము కదా. ఉదయాన్నే కార్తీక దామోదర అనుకుంటూనే మనం ఉదయాన్ని ప్రారంభిస్తాము. శివకేశవులకి భేదం అనేదే లేదు. కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. మంచి ఫలితాలు కూడా వస్తాయి. అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి. మీకు వీలుంటే మీకు దగ్గరలో ఏదైనా నదులు కానీ, సముద్రము కానీ,
చెరువులు కానీ కాలువలు కానీ అలా ఉంటే గనక వాటిలో స్నానం చేస్తే చాలా శుభప్రదం. అవి అందుబాటులో లేవు అని అనుకుంటే కనుక మీరు ఇంట్లోనైనా సరే స్నానం చేయవచ్చు. మీరు ఇంట్లోనే స్నానాలు చేసేటప్పుడు కొంచెం గంగాజలం కానీ పసుపు నీళ్లు కానీ వేసుకొని గంగా 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 అని 3 సార్లు చేతితో నీళ్లను ఆ బకెట్లో నీళ్లను తిప్పుతూ గంగాదేవిని తలుచుకుంటూ గంగాదేవి నదిలో స్నానం చేసి మనం గంగా నదిలోకి దిగి స్నానం చేస్తున్నట్లుగా భావిస్తూ స్నానం చేయండి, సరిపోతుంది. మీరు ఒకవేళ చెరువుల్లో కానీ నదుల్లో కానీ స్నానం చేయడానికి వీలు కుదరలేదు అనుకునేవాళ్ళు ఒక బకెట్టెడు నీళ్లు తెల్లవార్లు ఆ చంద్రుని కాంతిలో ఉండేటట్లుగా వెన్నెలలో ఉంచి ఆ నీటిని మరుసటి రోజు స్నానం చేసినా కూడా మనకి అంతే ఫలితాన్ని ఇస్తుంది. చంద్రుని కిరణాలు పడిన ఆ నీటిలో స్నానం చేయటం వలన మనకి ఆ చంద్రుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే స్నానం వేడి నీళ్లతో చేయాలా, చన్నీళ్లతో చేయాలా, లేదు అంటే కనుక ఎలా చేయాలి అని చాలామంది అడిగారు. కార్తీక స్నానం అనేది ఆచరించాలి. ఆ స్నానం ఆచరించటం అనేది వారి వారి వ్యక్తిగత విషయాన్ని బట్టి ఉంటుంది. వారి ఆరోగ్యం బాగోలేదు అనుకుంటే గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయవచ్చు. ఆరోగ్యం అంతా బాగానే ఉంది అనుకుంటే చల్లని నీటితో కూడా స్నానం చేయవచ్చు. స్నానం చేసి మీరు పూజలైతే చేసుకోవాలి. అయితే ఈ మాసమంతా స్నానానికి కూడా అంతే ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసమంతా కూడా రోజు చేస్తున్నాను అంటే రోజు తలస్నానం చేయాలా అని మళ్ళీ అడుగుతారండి. రోజు తలస్నానం అయితే చేయనవసరం లేదు. మగవారైతే తలస్నానం చేయాలి, ఆడవారైతే అసలు తలస్నానం అవసరం లేదండి. ఏదో ఒక రోజు సోమవారము, పౌర్ణమి, ఏకాదశి అలాంటి రోజుల్లో చేస్తే సరిపోతుంది. వారు చేయగలిగే వారైతే 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తే తల స్నానం సరిపోతుంది. ఆ తర్వాత మీరు పూజ చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. షాంపూ వాడుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు నీళ్ళు తల మీద ప్రోక్షణ చేస్తే సరిపోతుంది. అలాగే కాళ్లకు, చేతులకి, మొహానికి కూడా కొంచెం పసుపు రాసుకున్నట్లయితే మనం పూర్తిగా శుద్ధి అయినట్లుగా అవుతుందండి. మీరు తలస్నానం చేయలేని రోజున అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మనం స్నానం అనేది చేసుకోవచ్చు. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరూ నిద్ర లేవరు. పూజ చేసుకునే చోట అలాగే ఇంట్లో హాల్లో మాత్రం తప్పకుండా శుభ్రంగా శుద్ధి చేసుకుని తులసి పూజ చేసుకుని తరువాత మనం పూజ గదిలో లేదంటే దేవుని ప్రాంగణంలో పూజ అనేది చేసుకోవాలి. పూజ చేసుకునే దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసుకొని వాకిలి ముందు కూడా ముగ్గులు వేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇంటి ముందు రంగవల్లులు దిద్దుకొని పూజ చేసుకోవాలండి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే పూజ గదిలో దీపాలను వెలిగించాలి. ఆ తరువాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వాడితే శుభప్రదం. అలాగే దీపారాధనకు 2 ఒత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏదైనా సరే సూర్యుడు రాకముందే అంటే 5:30 లోపే చేస్తే మంచి ఫలితాలు అనేది వస్తాయి. తద్వారా మీరు కోరిన కోరికలు త్వరలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం, సాయంత్రం, సంధ్యవేళల్లో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకుని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజలైతే మీరు మొదలు పెట్టుకొని చేసుకోవాలి. అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టే దీపపు కుందులు అన్నీ కూడా తీసేసి శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకొని ముగ్గు మీద మీకు వీలుంటే శివలింగం కానీ
స్వామివారి ఫోటో కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులైతే ఉంటాయో అన్నీ కూడా అక్కడ పెట్టుకుని పూజ దగ్గర పూజ అనేది చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు. దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండవచ్చు. ఈ నిరంతర దీపారాధన చేసుకుంటాము, అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని కనుక మీరు అనుకుంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఆ 5 రోజులు వదిలేసి మిగిలిన రోజులు కుదిరితే కనుక అప్పుడు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే ఎంత భక్తితో పరమశివుణ్ణి పూజిస్తాము అనేదే ముఖ్యం. కానీ హంగు ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు. మనం మనసు దేవుని మీద లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీకు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటి అంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు, అదే కొండంత వెలుగునిస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయటం కుదరటం లేదు అనుకుంటే వాళ్ళు శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి పూజ చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. మేము ఈ నెలంతా చేయలేము అనుకుంటే కార్తీక సోమవారాలు 4 ఉన్నాయి కదా, ఈ 4 సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా సరే ధనవంతులైనా సరే మహాశివయ్య అందరినీ సమానంగానే చూస్తారు. అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చు అని మనకి శాస్త్రాలు చెప్పాయి. మరి ఆ 6 పద్ధతులు ఏమిటి అంటే అందులో మొదటిది, శక్తిగలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసి తర్వాత భోజనం తీసుకోవచ్చు. మధ్యలో తులసీ తీర్థం లాంటివి సేవించవచ్చు. ఇది సాధ్యం కానివారు రెండవది ఏకభుక్తము, స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసీ తీర్థం మాత్రమే తీసుకొని ఉంటే కనుక దానిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా కుదరని వారు మూడవది నక్తము, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసేదాన్నే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైంది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయ్యాచిత మహాభోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయటం, ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానము. ఈరోజు స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రం జపించటం, దీనిని స్నానము అంటారు. మాకు జపించటం చేత కాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవది తెల్లదానము తిలదానము. ఇవి చేసినా చాలు. ఆ రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలదానము అంటారు. ఈ ఆరింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారు అని కార్తీక పురాణం వివరిస్తుంది. కాబట్టి 8 సంవత్సరాల పిల్లలు 80 ఏళ్ళ దాటిన
పెద్దలు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణం కానీ ఆటంకం కానీ వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈరోజు ఉపవాసం చేయాలి. ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటి అంటే 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా? ఉపవాసం లేకుండా 365 ఒత్తుల దీపాలను వెలిగించకూడదా అని అడిగారు. మీరు 365 ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా దేవాలయంలో వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. అంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది, కానీ ఖచ్చితంగా ఉండాలి అని అయితే ఏమీ నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా 365 ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు. ఇంకా చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం ఏమీ చేయనవసరం లేదు. అంత కఠినమైన ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని మన మహర్షులు ఏకాదశి రోజున తప్ప అంత కఠినమైన ఉపవాసాలు చేయాలని చెప్పలేదు. దానాలు మాత్రమే చేయాలి అని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి. తర్వాత తూర్పు వైపు నక్షత్రాన్ని చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసాన్ని స్వీకరించి పాలు, పండ్లు లాంటివి తీసుకోవచ్చు. మధ్య మధ్యలో ఫలరసాలు అంటే ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి కూడా తాగవచ్చు. అల్పాహారం అంటే చిలకడ దుంపలు లాంటివి, సగ్గుబియ్యంతో చేసిన కిచిడి లాంటివి తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేసి 365 ఒత్తులు కనుక వెలిగించకపోతే వెలిగించి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలి అనే నియమం ఏమీ లేదు. పళ్ళ రసాలు లాంటివి తీసుకోవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని బట్టి ఎలా ఉండగలిగితే అలా ఉంటూ ఉపవాస నియమాలను పాటించవచ్చు. పాలుగు కూడా తాగవచ్చు. అలాగే ఇలా ఉపవాసం ఉండాలి అని వారు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి దీపాన్ని పౌర్ణమి రోజు మీరు వెలిగించటమే ఇక్కడ ముఖ్యము. ఖచ్చితంగా ఉపవాసం అయితే అంత ముఖ్యమేమీ కాదు. ఉపవాస నియమం అనేది ఏమీ లేదు. మీరు చక్కగా స్నానం చేసి ఇలా ఒత్తులు వెలిగించుకొని ఆ శివయ్య తండ్రి ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందగలరు అని ఆశిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.